యేసయ్య నామములో ఉపదేశమును సమర్పించి ఏ శక్తి అడ్డగింప ప్రయత్నం చేసినా ఈ క్షణమే యేసయ్య నామములో వెలగొట్టుచు మాట్లాడే నన్ను వినబోయే వాళ్ళందరినీ ప్రాణాత్మ శరీర ప్రాణాత్మలు మొత్తానికి సమర్పించి దేవునిగా సమర్పించి మహిమ గణత ప్రభావం అన్ని తండ్రి అయిన మీకు ఆరోగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి ఆమెన్. స్వేచ్ఛ సంకల్పం అనగానే మనకు ముందుగా అర్థం అవ్వాల్సింది మనకు ఫ్రీడమ్ ఉంది. దేవుని దగ్గర మనకు ఫ్రీడమ్ ఉంది. దేవుని దగ్గర మనకు ఫ్రీడమ్ ఉంది. దేవుని దగ్గర మనకు ఎలాంటి ఫ్రీడమ్ ఉంది అని చూస్తే దేవుడు చేసిన చాలా గొప్పతనం ఏంటంటే మానవుల పట్ల తన పోలికలో బాగా అర్థం చేసుకోండి. ఒక్క మాటల అయిపోద్ది. తన పోలికలో మానవులను సృష్టి చేశారు. మరి తన పోలికలో మానవులందరినీ సృష్టి చేశారంటే తన పోలిక ఏంటి అది తెలియాలి కదా. తన పోలిక ఏంటి అని తెలిస్తేనే కదా మనని ఏ పోలికలో ఆయన సృష్టి చేశారు అనేది మనకు అర్థమవుతుంది. సరే, దానికన్నా ముందు ఒక వచనం, 3వ వచనం ఒకటి చదువుకుని దాని తర్వాత వెళ్దాం. సామెతల గ్రంథం నుంచి 21, సామెతలు 21, ప్రావర్బ్స్ 21, సామెతలు 21 నుంచి 2వ వచనం. ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. ఆమెన్. ఓకే, ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది, తెలుసుకోవాల్సింది కూడా వినండి. ఇక్కడ యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు అంటే మన హృదయములను పరిశీలన చేసే ఆ కెపాసిటీ మనకు ఉందా అంటే ఉంది. కానీ పూర్తిగా మన హృదయం గురించి పరిశీలన చేయవారు ఎవరంట? యెహోవా దేవుడే. ఓకే, కొన్ని సందర్భంలో మన హృదయంలో వచ్చేసి మనం పరిశీలన చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే సెల్ఫిష్గా మారిపోతాం. సెల్ఫిష్ అంటే మన హృదయములు మనం పరిశీలన చేసేటప్పుడు, మన హృదయాలు మనమే పరిశీలన చేసేటప్పుడు కొన్ని సందర్భంలో ఏం చేస్తామంటే మనకి మనం చేసినన్ని మంచిగానే అనిపిస్తాయి. మరి అది అందరికి మంచిగా అనిపిస్తాయా? కాదు కదా. అది మాట్లాడేది. అందుకని పూర్తిగా మానవుల హృదయంలో ఎరిగినవాడు పరిశీలన చేసేవాడు ఎవరు? యెహోవా దేవుడు ఒక్కరే, మరెవ్వరు లేరు. సరే, ఈ వచనం అదే చెప్పింది. మరి ఇదే వచనం ముందు ఏం చెప్పిందంటే ప్రతి మనిషి వాడి దృష్టిలో వాడు మంచివాడే. అదే కదా చెప్పింది. ప్రతి మనిషి వాడి దృష్టిలో వాడు మంచివాడే, తనకు తాను మంచివాడు. మరి దేవునికి మాత్రమే తెలుసు ఆ హృదయం లోపల ఏమేమి జరుగుతుంది, కదులుతుంది అనేది. సరే, దీన్ని పెట్టుకుని మనం స్వేచ్ఛ సంకల్పం ఈరోజు ముగింపు క్రియాశీలకమైన పాఠంలో 2-3 మనం నేర్చుకుందాం. నిజంగా చెప్తున్నాను, ఈరోజు వినే ఈ బోధను ఎవరైతే జీవితంలో పాటిస్తారో వాళ్ళే ఆశీర్వదించబడిన వాళ్ళు. వినేవాళ్ళు కాదు. బోధ ఎవరన్నా వింటారు, మరి విన్నదాన్ని ఎవరు జీవితంలో పాటిస్తారో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్వేచ్ఛ సంకల్పం అనేది ఏంటి అనేది మరి ఒకసారి మనం మాట్లాడుకుని గుర్తు చేసుకుని వెళ్ళిపోదాం. దేవుడు మానవులను వేరులాగా, జంతువులను పక్షులను వేరులాగా సృష్టి చేశాడు. మానవుల్ని ఎలా చేశాడంటే మనం ఇప్పుడు చెప్పినట్టుగా తన పోలికలో చేశాడు. తన పోలిక అంటే ఏంటి అంటే వ్యక్తిత్వం కలిగిన, హేతుబద్ధమైన విషయాలు తెలిసిన, సార్వభౌమత్వం కలిగిన వ్యక్తి దేవుడు. ఎవరు? దేవుడు ఎలాంటి వ్యక్తి? దేవుడు వ్యక్తిత్వం కలిగిన వాడు. రెండవది హేతుబద్ధమైన అంటే కారణ కార్యాలు లేకుండా ఏమి చేయడు, ఇది 2. మూడవది సార్వభౌముడు అంటే తన ఇష్టానికి తన నిర్ణయాలు తీసుకుంటాడు, ఇది దేవుడు.
మరి దేవుడు ఈ పోలికలోనే మానవుల్ని సృష్టి చేశాడు. ఏం పోలిక? ఇప్పుడు మిమ్మల్ని నన్ను తీసుకుంటే మన దగ్గర వ్యక్తిత్వం ఉందా లేదా? ఉందా? వ్యక్తిత్వం అంటే ఏంటి? వ్యక్తిత్వం అంటే మనకి దేవుడు బహుద్వేగాలు ఇచ్చాడు. తర్వాత ఏమిచ్చాడు? న్యాయ నియమాలు పెట్టాడు. నియమాలు, న్యాయ విధులు పెట్టాడు. అది మనకి తెలిసేట్టుగా పెట్టాడు. మూడవదేంటి? నైతిక విలువలు ఆయన పెట్టాడు. పెట్టాడా? ఓకే. దీని వ్యక్తిత్వం అంటాడు. ఇవన్నీ దేవుడు కలిగి ఉన్నాడా లేదా? కలిగి ఉన్నాడు. అది మనకు పెట్టాడు. రెండవదిగా హేతుబద్ధమైన అన్నావు కదా, అది రేషనల్. ముందుగా పర్సనల్, అది వ్యక్తిత్వం. రెండవది వచ్చేసి రేషనల్, అది హేతుబద్ధమైన అంటాం. హేతుబద్ధమైన అంటే దానికి అర్థం ఏంటంటే కారణ కార్యాలు తెలియకుండా మనం ఏ పనులు చేయం. దేవుడు కూడా అంతే. ఏదైనా ఒకటి చేస్తే దేవుడు కారణ కార్యాలతోనే చేస్తాడు. ఆ పోలికను మనకు అలాగే ఇచ్చాడు. అందుకే ఐసియా 1:18లో దేవుడు చెప్తాడు ఇశ్రాయేల్ జనాంగంను, మీరు ఇలా మీ ఇష్టానికి తిరుగుతున్నారు కదా, రండి మాట్లాడుకుందాం అంటాడు. అంటే దానికి అర్థం ఏంటి? రండి కారణాలు తెలుసుకుందాం. నేను ఎందుకు మిమ్మల్ని ఇలా పిలుస్తున్నాను, మీరెందుకు ఏమేమి చేస్తున్న కారణాలు మనం తెలుసుకుందాం అని పిలిచి దానికోసమే. సరే, మూడవది వచ్చేసి సార్వభౌమత్వం. సార్వభౌమత్వం అనగానే దీనికి ఏం అర్థం అంటే, బాగా ఇక్కడ వినండి. సార్వభౌమత్వం అంటే దానికి ఏం అర్థం అంటే, మన ముందు చాలా అవకాశములు ఉంటాయి. మరి మనకి ఏది మంచిది అనే ఆ నిర్ణయాలు మనం తీసుకున్నాం ఒకటి. రెండవది వచ్చేసి మనం తీసుకునే నిర్ణయాలు ఇంకోరిపైన ఆధారపడకుండా, మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు ఇంకోరిపైన ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకుంటాం కదా, దీనే సార్వభౌమత్వం అంటారు. ఇది దేవునికి ఉంది, అదే మనకిచ్చాడు. సో దేవుని పోలికలు ఉన్న ఆ మూడు మనకిచ్చాడు. ఏమిచ్చాడు? చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని పోలిక అనగానే ఆయనలాగా ఆకారం అనుకుంటారు, ఆయనలాగే మనకు కనిపిస్తామని. నో, పెద్ద నో. దేవుని ఆకారం వేరు. ఆయన ఆత్మస్వరూపి. ఆయన ఎవరు? ఆత్మస్వరూపి. మనం నరులు, మనకి శరీరం ఉంటుంది, ఆయనకి శరీరం ఉండదు. అంటే భౌతిక శరీరం ఆయన ఉండదు, ఆత్మీయ శరీరం ఆయన ఉంటుంది, ఆత్మస్వరూపి. అర్థమైందా? పోలికలు అనగానే ఇదే ఆయన ఇచ్చాడు. ఆయనకి ఇది ఉంది, దానే అలాగ నరులకు ఇచ్చి ఆయన సృష్టి చేశాడు. సరే, ఇప్పుడు ఈ సార్వభౌమత్వముకి యెహోషువ గ్రంథంలో 24:14 చూడొద్దు, వినండి. 24:15లో యెహోషువ మాట్లాడతాడు కదా, ఏమని? మీరు యెహోవా దేవుని సేవించడానికి అది మీకు చెడ్డగా అనిపిస్తే రండి ఈ రోజు తెలుసుకుందాం అంటాడు. ఇశ్రాయేల్ జనాంగం అందరినీ పిలుస్తాడు, రండి ఈ రోజు తెలుసుకుందాం. ఏం తెలుసుకుందాం? మీరు మీ పెద్దవాళ్ళలాగా, మీ తల్లిదండ్రుల్లాగా మీరు ఇంకా పాత ఆ దేవుళ్ళనే మీరు పూజిస్తారా? లేదు, ఈరోజు నిర్ణయం తీసుకోండి, యెహోవాని పూజిస్తారా? నేనైతే అంటాడు యెహోషువ, నేనైతే నేను మా ఇంటి వారు యెహోవా దేవుణ్ణే సేవిస్తాం, లేకపోతే ఆరాధిస్తాం అని అంటాడు. అంటే దానికి అర్థం ఏంటంటే యెహోషువకు సార్వభౌమత్వం ఇక్కడ వాడాడు. దేవుడు ఇచ్చిన పోలిక సార్వభౌమత్వం ఏమని? నేను యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తాను అనే నిర్ణయం చెప్పాడు చూడండి, అది సార్వభౌమత్వం. అంటే అక్కడ నిర్ణయాలు ఆయన తీసుకుంటున్నాడు, అది సార్వభౌమత్వం అనేది. సరే, ఇప్పుడు ఈ మూడు గుణగణాలు దేవుడి దగ్గర ఉండింది. ఏది? పర్సనాలిటీ, రేషనాలిటీ, సావరనిటీ. అంటే వ్యక్తిత్వం, హేతుబద్ధంగా అంటే కారణకార్యాలు అడిగి తెలుసుకోవడం, ఇంకోటి సార్వభౌమత్వం. ఈ మూడు పోలికలు దేవుని ఉండింది. దేవుడు అలాగే ఏం చేశాడు? మానవులకి ఈ పోలికలను ఇచ్చి సృష్టి చేశారు. దీనే బైబిల్ పండితులు స్వేచ్ఛ సంకల్పం అంటున్నారు. అర్థమైందా మీకు? ఇప్పుడు స్వేచ్ఛ సంకల్పం అంటే ఏమని తెలిసిందా? దీనే స్వేచ్ఛ సంకల్పం అని బైబిల్ పండితులు చెప్తున్నారు. మరి ఈ స్వేచ్ఛ సంకల్పం వచ్చేసి జీవితంలో మనం పాటించలేదు అంటే, ఇప్పుడు యెహోషువ పాటించాడు. దేవుడు ఇశ్రాయేల్ జనాంగంను పిలిచాడు, కారణాలు తెలుసుకోండి, మీరు ఎలాంటి జీవితంలో ఉన్నారు, ఎలాంటి చెడ్డదారులు మీరు వెళ్తున్నారని దీన్ని తెలుసుకోండి. ఇవన్నీ మనం మాట్లాడలేదు. మన ఈ విషయాలను తెలిసి ఇంత మంచి గుణగణాలను దేవుడు మనకు పెట్టిన తర్వాత కూడా, ఆయన పోలికలు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని మన జీవితంలో పాటించలేదంటే ఏమి లాభం? లేదు కదా. అది ఈరోజు మనం ఓకే, ఒకవేళ మీరు కానీ నేను కానీ ఈ గుణగణాలను, దేవుడిచ్చిన పోలికలకు సంబంధించిన ఈ గుణగణాలను పాటించలేదంటే
ఏమవుతాయి తెలుసా? దేవుని దగ్గర మనం విసుక్కుంటాం. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? దేవుని దగ్గర మనం ఏం చేస్తాం? విసుక్కుంటాం. తర్వాత మన విశ్వాసం పైన మనకే డౌట్ వస్ డౌట్ వస్తాయి. ప్రశ్నిస్తాం. ఏంటి? నా విశ్వాస జీవితం సరిగ్గానే ఉందా? నేను విశ్వాస జీవితంలో సరిగ్గా ఉన్నానా? కరెక్ట్‌గా వెళ్తున్నానా? అనే డౌట్ వచ్చి తర్వాత కొన్ని రోజుల తర్వాత లేకపోతే కొన్ని నెలల తర్వాత సంఘముకి రావడానికే మానేస్తాం. అంటే దేవుని సన్నిధికి రావడానికే మానేస్తాం. ఇది జరుగుతాయి. ఎందుకు తెలుసా? దేవుడిచ్చిన పోలికలను మనం ఏం చేయలేదు? ఆ స్వేచ్ఛ సంకల్పమును మన జీవితంలో పాటించలేదు కాబట్టి. ఎందుకు కారణం ఏంటంటే మానవుడికి మాత్రమే మానవుడికే స్వేచ్ఛ సంకల్పం ఇచ్చాడు. మానవుడికి మాత్రమే ఇచ్చాడు దేవుడు. జంతువులకు ఇవ్వలేదు, పక్షులకు ఇవ్వలేదు, నీటిపైన ఉండే ఆ జీవరాశులకు దేనికి ఇవ్వలేదు. మానవుడి ఒక్కడికే ఇవ్వబడింది. ఎందుకంటే దీనికోసమే మానవులు తన జీవితంలో ఏం చేసినా వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. కారణం ఏంటి? స్వేచ్ఛ సంకల్పం దేవుడు ఇచ్చేసాడు కాబట్టి. తన పోలికలో సృష్టి చేసి స్వేచ్ఛ సంకల్పం మానవుడి దగ్గరనే పెట్టాడు కాబట్టి మానవులు ఏం చేసినా కానీ దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? మానవులే తీసుకోవాలి. ఎందుకు అంటే 2 కొరింథీ 5:10 తీయండి. 2 కొరింథీ 5:10 చదవండి. 2 కొరింథియన్స్ 5th చాప్టర్ 10th వర్స్. 2 కొరింథీ 5:10 ఎందుకనగా జరిగించిన క్రియలు చొప్పున తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి బాగా అర్థం చేసుకోండి. దేహముతో జరిగించిన వాటిని ఫలములు ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావలెను. అర్థమైందా? ఈ లోకంలో మీరైనా నేనైనా ఎంత గొప్పవాడైనా ధన్యుడైనా చిన్నవాడైనా ఎవరైనా ఈ దేహముతో చేసిన అన్ని పనులకు క్రియలకు ఒక్కరోజు ఎక్కడ కూర్చోవాలి? యేసయ్య ముందు కూర్చొని న్యాయం తీర్చే ఆ జడ్జ్మెంట్ సీట్లో ఆయన కూర్చుంటే మనం దోషులుండే సీట్లు మనం ఏం చేయాలి? నిలబడాల్సిందే. విశ్వాసులకు అది ఇక్కడే జరుగుతుంది. ఏది? విశ్వాసులకు మాత్రం ఈ లోకంలోనే జరుగుతుంది. విశ్వాసంలో లేని వాళ్ళకు అన్యులకు అది పైన తీర్పు ఒకరోజు జరుగుతుంది. మరి విశ్వాస పట్లకు మాత్రం ఇప్పుడు ఈ జీవితంలోనే అది జరుగుతుంది. ఎందుకంటే దేవుడు వచ్చేసి తన పోలికలో మానవులను సృష్టి చేశాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? మానవులను బాధ్యతలు చేస్తున్నాడు. వాళ్ళు ఏం చేసినా కారణం ఏంటి? వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు. తన వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు. తర్వాత తన కారణ కార్యంలో అరుచుకునే హేతుబద్ధమైన ఆ విషయం ఇచ్చాడు. మూడవది ఏంటి? తన సార్వభౌమత్వమును పోలిన ఆ పోలికను కూడా తను ఇచ్చాడు. కాబట్టి ఈ 3 గుణగణలు ఇక్కడ మనల్ని స్వేచ్ఛ సంకల్పం మనకు ఉంది కాబట్టి దేవుడు మనం చేసే ప్రతి కారణము క్రియలను ఆయన మననే బాధ్యతలు చేశాడు. సరే, ఇప్పుడు ఈ స్వేచ్ఛ సంకల్పముకు సంబంధించిన ఈ సిద్ధాంతం బాగా అర్థం చేసుకోండి. మెయిన్ వస్తున్నాం. ఇప్పుడు దీని ముందు మాట్లాడిందని పోయినసారి మాట్లాడింది. ఇప్పుడు అడిగే ప్రశ్నతో మనం క్రియాశీలకమైన ఆ బోధకు వెళ్తున్నాం. ఏంటి ప్రశ్న? ఏంటంటే ఈ స్వేచ్ఛ సంకల్పముకు సంబంధించిన ఈ సిద్ధాంతం మానవుల జీవితముకు క్రియాశీలకంగా ఎలా వాడుకోవాలి? 2 ఉదాహరణలు తీసుకుందాం. సరేనా? 2 ఉదాహరణ. మొదటిది వినండి. మొదటిది, మనం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం అనుకోండి. ఎవరికి? ఎవరో ఒకరు అన్యులు, అది మన తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, మన పిల్లలు అయి ఉండొచ్చు, తోడబుట్టిన వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళ కోసం, వాళ్ళ రక్షణ కోసం మనం ప్రార్థన చేస్తాం అనుకోండి. ఒక ఉదాహరణ. ఇది ఒకటి. రెండవది మనం వివాహ జీవితం. ఇది రెండవది. ఈ 2 ఈరోజు చూసుకుందాం. సరేనా? ఈ 2 ముఖ్యమా కాదా? ఉండే దీంట్లోనా? చాలా ముఖ్యం. ఈ 2 మన జీవితంలో ఈ 2 చాలా చాలా ముఖ్యం. విశ్వాస జీవితంలో ఒక విశ్వాసిగా మొదటి పని ఏంటి? స్వార్థ చెప్పి ఆత్మలను దేవుని కోసం చేర్చాలి కదా. అది చేయాలంటే మనం ముందు ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. అది క్రియాశీలంగా ఎలా చేయాలి అని గ్రంథములో దేవుడు ఏ మాట్లాడినాడు దాని ప్రకారమే చూసుకుందాం. ఓకే, ఇప్పుడు 1 యోహాను 5:14 తీయండి. 1 యోహాను 5:14.
1 John 5th chapter 14th 15. మొదటి యోహాను 5వ అధ్యాయంలో 14, 15 రెండు వచనములు చదువుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, మనకు కలిగిన ధైర్యము ఏదనగా, అంటే దేవుని బట్టి విశ్వాస బిడ్డలకు కలిగిన ధైర్యము ఏమనగా, ఆయన చిత్తానుసారముగా, బాగా అర్థం చేసుకోండి, దేవుని చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిది, అనునదియే మన మనవి ఆలకించుననిదియే. మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునను, ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. అంటే సింపుల్ గా చెప్పాలంటే, మనం ప్రార్థన చేస్తే, మనం ఏ ప్రార్థన చేసినా మనకు కలిగిన నమ్మకం ఏం తెలుసా? ఇక్కడ వినండి. హలో, మనకు కలిగిన నమ్మకం ఏం తెలుసా? మనం దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తే, మనం ఏం అడుగుతామో అది ఆయన వింటాడు. విన్న దానికి ఆయన సమాధానం మనకి ఇస్తాడు అనేదే ఆయనలో మనకు కలిగిన నమ్మకం. అంటే దీని అర్థం ఏంటి? సింపుల్ చెప్పాలంటే, ఏం అడిగినా ఆయన ఇస్తాడు. అంతేనా? విశ్వాస బిడ్డలు, ఆయన బిడ్డలు ఏం అడిగినా ఆయన ఇస్తాడు. సరే, ఇప్పుడు అందరూ రక్షణలు రావాలి అని బాగా అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచా అందరూ రక్షణలు రావాలి అనేది ఆయనకి ఇష్టమా కాదా? ఇష్టమా? సరేనా? ఇష్టమేనా? ఇష్టమే. ఇంకో వచనం చూసుకుందాం. 2 పేతురు 3:9. మీరు చదివి వాళ్ళు ఇక్కడ చూడండి. అక్కడ చూస్తే మీ వచనాలు కనిపిస్తాయి. అది మీరు ముందే తీసి పెట్టుకుంటే త్వరగా చదవచ్చు. 2 పేతురు 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును కూర్చి ఆలస్యము చేయవాడు కాదు. కానీ ఎవడును ఎవడును నశింపవలనని ఇచ్చయింపగా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఈ వచనం ముందే తెలుసు. ఈ వచనంలో మాట్లాడేది ఏం తెలుసా? చాలా మంది అనుకుంటారంట. ఏమనుకుంటారు? దేవుడు ఇలా ఆలస్యం చేస్తూనే ఉన్నాడు, వస్తాడో రాడో అని అనుకుంటారు. దేవుని విషయంలో దేవుడు ఆలస్యం చేయాల రావడానికి, వచ్చి తన వధువు సంఘం తీసుకెళ్ళడానికి ఆయన ఆలస్యం చేయాల. మరి ఎందుకు ఈ ఆలస్యం జరుగుతుందంటే, దేవునికి ఏది ఇష్టం? ఒక్కరు కూడా నశించిపోవడానికి ఆయన ఇష్టం లేదు. కాబట్టి ఆయన దీర్ఘశాంతంగా, అంటే ఇంత అన్యాయం ఈ లోకంలో సాతాను సంబంధులు చేస్తున్నా కానీ ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు ఏం చేస్తున్నాడు? ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని దీర్ఘశాంతిగా ఆయన ఉంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, రక్షణ అనేది అందరికీ కావాలని ఆయన సిద్ధం. అంతేనా? ఈ 2 వచనాల ద్వారా ఏం తెలుసుకున్నాం? మొదటి యోహాను 5:14-15, 2 పేతురు 3:9. ఈ 3 వచనాల ప్రకారం ఏం తెలుసుకున్నాం? దేవునికి అంత మానవులు, అంతమందిని రక్షణలో తీసుకురావాలని ఆయనకి ఇష్టం, దేవుని చిత్తం. అదే కదా? సరే, ఇప్పుడు ఈ 2 పేతురు 3:9 ప్రకారం దేవుడు దేని ఇష్టపడుతున్నాడు? దేవుడు ఇష్టపడేది దేనికి? ఒక్కరు కూడా నశించిపోకూడదు. అందరు దేనికి రావాలి? పాపక్షమాపణకు రావాలి. అందరూ పాపక్షమాపణం తీసుకుని వాళ్ళు రక్షణకు రావాలి. సరే, ఇప్పుడు ఈ 2-3 వచనాలు మనం చదివితే ఏం చెప్పింది? దేవునికి పూర్తి ఇష్టం రక్షణలో అందరు రావాలనేది. సరే, ఇప్పుడు హలో, ఇక్కడ వినండి. ఇప్పుడు మీరున్నారు. ఇప్పుడు మీ కుటుంబంలో, మీ పక్కన మీ స్నేహితులు, మీ సొంతాలు, వీళ్ళు ఎంతో మంది ఇంకా రాని వాళ్ళు ఉన్నారు కదా? ఓకే, ఈ రాని వల్ల ఒక్క గట్టిగా నేను అస్సలు రాని నుంచి ఒకడు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు అతని గురించి మీరు మోకరించి ప్రార్థన చేసి, దేనికి? ఆయన రక్షణ కోసం మీరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా వినడా? వింటాడా? ఎలా చెప్తున్నారు వింటాడని?
3 వచనంలో అదే చదువుకున్నాం అందుకనే. ఆ? మొదటి యోహాను 5:14-15, 2 పేతురు 3:9 అదే కదా చెప్పింది. ఓకే. నేను ఎందుకు లోతైన సబ్జెక్ట్ అని చెప్పానంటే, ఇప్పుడు మనం మాట్లాడే అంశంలో ఒకటి మనం చదివిన వచనంలోనే తప్పుగా ఉండాలి, లేకపోతే దేవుడన్నా తప్పుగా ఉండాలి. ఇదే కదా వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు మీరేమన్నారు? దేవుడు వింటాడు. నేను ఎవరి గురించి రక్షణ కోసం మోకరించి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఎందుకు వింటాడు? 3 వచనములు చెప్పింది. 3 వచనములు ఎవరు చెప్పింది? దేవుడి మాటనే. మరి నేనేం చెప్తున్నానంటే, దేవుని బోధనే కదా నేను చేస్తున్నా. నేనేమంటున్నాను? దేవుడు అలా వినాలనే అవసరం లేదు అంటున్నా. ఇప్పుడు వచ్చి టగ్ ఆఫ్ వార్ పడింది. ఏం టగ్ ఆఫ్ వార్ పడింది? చదువుకున్న 3 వచనాలు ఏం చెప్పింది? దేవుడే మాట్లాడింది. దేవుడు ఏ ఒక్క వ్యక్తి, మానవుడు, విశ్వాస బిడ్డ ప్రార్థన ఎవరి గురించన్నా వీళ్ళు రక్షణ రూపంలో రావాలి అని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. విన్న తర్వాత మనవినికి సమాధానం ఇస్తాడు. ఎందుకంటే దేవునికి ఒక్కరు కూడా నశించిపోతే దీంట్లో ఇష్టం లేదు. అనేటప్పుడు 3 వచనములు ప్రకారం మనం ఏం తెలుసుకోవాలి? మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, మనకి సమాధానం ఇస్తాడు అనేది. మరి నేనేం చెప్తున్నానంటే, ఇలా మీరు మోకరించి ప్రార్థన చేయగానే దేవుడు వినాల్సిన అవసరం లేదు అంటున్నా. ఎందుకు చెప్పండి? అవసరం లేదు. అలా వచనాలు చెప్పలేదే. వచనాలు ఏం చెప్పింది? మీరు ఏమడిగినను, మీరు విశ్వాసం పెట్టకుంటే చాలు, మీరు ఏమడిగినను, దేవుని నమ్మి విశ్వాసం పెట్టి మీరు ఏమడిగిననో దేవుడు ఇస్తాడు అనేది 3 వచనం చూసాం, తేటగా చూసాం. మరి ఇప్పుడు వినాల్సిన అవసరం లేదు దేవునికి అని నేను చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా? ఎందుకు చెప్తున్నానంటే, ఇంతవరకు మాట్లాడుకున్నాం కదా ఈ వచనాల ముందు. ఏం మాట్లాడుకున్నాం? స్వేచ్ఛ సంకల్పం. ఈ స్వేచ్ఛ సంకల్పం మానవులకు ఇచ్చింది ఎవరు? దేవుడేనా? ఓకే. స్వేచ్ఛ సంకల్పం అంటే ఏంటి? దేవుడు తన వ్యక్తిత్వం, తన హేతుబద్ధత అంటే కారణకార్యాలు తెలుసుకోవడం, సార్వభౌమత్వం, ఇది దేవుడు. ఈ 3ను స్వేచ్ఛ సంకల్పంగా మానవులకు ఇచ్చి మానవులను సృష్టి చేశాడు. అంటే దీనికి అర్థం ఏంటి? మానవులకు వ్యక్తిత్వం ఉంది. వ్యక్తిత్వం అంటే ఏంటి? వ్యక్తిత్వం అంటే భావోద్వేగాలు, న్యాయ విధులు తెలుసుకున్న ఆ పద్ధతి, నైతిక విలువలు కలిగి ఉన్న పద్ధతి, పాటించడం పద్ధతి, ఇది వ్యక్తిత్వం. ఇది మానవుడి దగ్గర ఉంది. రెండవది, ఇది రైటా తప్ప, ఇది కరెక్టా కాదా అని తెలుసుకునే ఆ హేతుబద్ధత అనే కారణకార్యాలు తెలుసుకునే ఆ రేషనాలిటీ, హేతుబద్ధత కూడా మనిషికి దేవుడు ఇచ్చాడు. మూడవది ఏంటి ఇచ్చాడు? ఎన్ని అవకాశాలు ఉన్నా ఇది నాకు కరెక్టా కాదా అని ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఏ విషయం పైన కానీ నిర్ణయం తీసుకునే హక్కును కూడా దేవుడు నరుడికి ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏమడిగినా దేవుడు ఇస్తాడు అని చెప్పేసి, ఇప్పుడు మీరు ఏదో ఒకటి అడిగారు అనుకోండి, ఏదో ఒకటి అడిగారు, మీరు ఏమన్నా అడగొచ్చు అంటే దేవుడు ఇవ్వాలా? మరి మీకు స్వేచ్ఛ సంకల్పం ఇచ్చింది దేనికి? మీరు నిర్ణయం తీసుకోవడానికి కదా. ఓకే. ఇప్పుడు మనం దేవుడి దగ్గర ఏమడుగుతున్నాం? బాగా ఆలోచించి, దేవుడి దగ్గర ఏమడుగుతున్నాం? దేవుని వచనాల ప్రకారం ఆ వ్యక్తి చాలా గట్టి ఉన్నాడు, అలా వదిలితే ఈ లోకంలో, ఈ లోకపు ఊబిలో, పాపపు ఊబిలో పడిపోయి అలా మునిగిపోయి నాశనమయ్యి రక్షణ లేకుండా పోతాడు, సస్తాడు అని చెప్పి మనం అతని కోసం ప్రార్థన చేస్తే ఇది మంచి ప్రార్థన, సరైన ప్రార్థన కాదా? సరైన ప్రార్థనే. మరి దీనికి ఏమడిగినా ఇస్తాడు అని వచనములు చెబితే ఇప్పుడు మనం ఏమడిగాం? న్యాయంగా ఒక విషయం అడిగాం. దేవుడు ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకు ఇవ్వకూడదంటే, మీరు దేవుని బిడ్డ అయ్యారు కాబట్టి మీరు అడిగితే దేవుడు ఇచ్చేవచ్చు. ఒకవేళ మీరు అడిగినని దేవుడు ఆమేన్ అన్నాడు అనుకోండి, మరి ఆ వ్యక్తికి కూడా స్వేచ్ఛ సంకల్పం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. ఇప్పుడు అతనికి ఇష్టం లేకుండా దేవుడు ఇక్కడ ఆమేన్ అనేస్తే అతనికి దేవుడిచ్చిన స్వేచ్ఛ సంకల్పమును దేవుడు మీరడా లేదా? మీరినట్టేనా? అందుకని దేవుడు ఇవ్వడు. అందుకని దేవుడు ఇవ్వడు, ఆమేన్ అనడు. మరి ఏం చేయాలి? ఇప్పుడు నేను విశ్వాస బిడ్డ, నేను ఎవరైతే ఒకరు తప్పుడు దారిలో వెళ్తున్నారో వాళ్ళ కోసం నేను మోకరించి ప్రార్థన చేస్తున్నా.
రక్షణ రావాలని. మరి దేవుడు ఇప్పుడు ఆమెను అనకపోతే ఆ వ్యక్తి ఎలా వస్తాడు? అర్థమైందా మీకు? మరి ఇప్పుడు ఏం చేయాలి? మొదటి యోహాను 5:14-15 చదవండి ఇంకోసారి. మొదటి యోహాను 5:14-15 చదివండి మీరే. ఆయనను బట్టి చదవండి మీరే ఆయనను చదవండి. బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినాను ఆయన మన మనవి ఆలోకించునన్నది. మనం ఏమి అడిగినాను ఆయన మన మనవి ఆలోకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని మనము ఎరుగుదము. వచనాలేమో ఇలా చెప్తుంది, మనం ఏమడిగినను ఆయన సిద్ధానుసారంగా. ఇప్పుడు ఇది ఆయన సిద్ధానుసారమా కాదా? వచనంలో ఏం చెప్తుంది? ఇది ఆయన సిద్ధానుసారమే. ఏది? ఒకటి రక్షణ కోసం తీసుకురావాలంటే మనం ప్రార్థన చేయాలనేది, ప్రార్థన చేస్తే ఆయన ఇవ్వాలని మరి ఇక్కడ అలా జరగదు. ఇక్కడ అలాగా జరగదు. పోనీ ఇంకొంచెం లోతుకి వెళ్దామా? హలో, దీన్ని తెలుసుకోవాలి కదా, ఇంకొంచెం లోతుకి వెళ్దాం. లోతుగా ఏం వెళ్దాం? ఇంకో ప్రశ్న వేసుకుందాం. ఇప్పుడు మనం దేవుని బిడ్డ, మన దేవుడు, మనకు సత్సంగాలు ఉన్నాయి, సత్సంబంధం ఉన్నాయి కదా. సత్సంబంధం మనకుంటే ఆ వ్యక్తితో లేదుగా, అన్నిటి దగ్గర లేదు కదా, దేవుని ఎరగని వ్యక్తి దగ్గర లేదు కదా. మరి ఇప్పుడు దేవుడు అతను ఫోర్స్ చేస్తాడా? అంటే ఒత్తిడి పెడతాడా? బలవంతం చేస్తాడా? చేస్తాడా చేయడా? ఎందుకు చేయడు? ఏం అంశం ఈరోజు మాట్లాడుతున్నాం? స్వేచ్ఛ సంకల్పం. దేవుడు అతను స్వేచ్ఛ సంకల్పం అతను కూడా సృష్టి కాబట్టి ఇచ్చాడు కాబట్టి దేవుడు అతను బలవంతం చేయడు. సరే, ఇప్పుడు ఆయన చెప్పిన రీతిలో మనం ప్రార్థన చేసిన స్వేచ్ఛ సంకల్పం మధ్యలో వస్తుంది, అడ్డొస్తుంది. పోనీ దేవుడు అన్ని శక్తి, అధికారం, బలం కలిగిన వ్యక్తి, వాళ్ళని ఏం చేయొచ్చు? బలవంతం చేయొచ్చు. రే నువ్వు పోతావురా, సస్తావురా, అగ్నిగుండారా, నేనేరా చేశాను అని చూపించొచ్చు కదా. ఆ పని కూడా చేయట్లా. మరి ఒక వ్యక్తిని రక్షణకు తీసుకురావాలంటే మీ నా బాధ్యతలేంటి? విశ్వాస బిడ్డలే కదా, మీ నా బాధ్యతలేంటి? ఇప్పుడు మొదటి యోహాను 5 వినండి ఇక్కడ. మొదటి గ్రంథం తీయండి అంటే తీయండి, లేకపోతే ఇక్కడ చూడండి. మొదటి యోహాను 5వ అధ్యాయంలో 14-15 వచనం ప్రకారం ఎలా ప్రార్థన చేస్తే, అసలైన ప్రశ్న ఇప్పుడు, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మన మనవి ఆలగించి వాళ్ళు రక్షణ రూపంలో అంటే పాప క్షమాపణకి తీసుకొస్తాడు అనేది కదా ఇప్పుడు ప్రశ్న. వచ్చాము ఇప్పుడు. సరే, ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ ఈ వచనంలో మనం ఒకటి 14-15 మొదటి యోహాను 5:14-15 ఈ వచనంలో ఒక పదం ఉంది, దేవుని సిద్ధానుసారముగా. చదివినా లేదా? ఉందా లేదా అది? ఓకే, ఇప్పుడు అక్కడి నుంచే మొదలు పెడతాం మనం, సరేనా? అక్కడి నుంచి మొదలు పెడితే దేవుని సిద్ధానుసారం అనేది ఏంటి అంటే, దేవుని సిద్ధానుసారం అనేది అక్కడ ఈరోజు మన వాక్య అంశం ప్రకారం ఏ వ్యక్తి అయినా విశ్వాస బిడ్డగా ఉండు, నువ్వు అన్ని అడుగుండు, ఏ బిడ్డకైనా ఆయన దేవుడు వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ సంకల్పముకు ఏ డ్యామేజ్ లేకుండా చూస్తాడు. ఎందుకంటే ఆయన మాటలు ఆయన్నే మీరకూడదు. అందుకని ఆయన ఏం చేస్తాడు? ఆ స్వేచ్ఛ సంకల్పము ఆయన్నే ఇచ్చాడు కాబట్టి దాన్ని మీరకుండా ఆయన బంద్ చేసుకుంటాడు. ఎందుకంటే రేపు వాడు వచ్చి నాకు అస్సలు ఇష్టం లేదు, నువ్వు నన్ను ఒత్తిడి పెట్టావు, నువ్వు నన్ను బలవంతం చేసావు, అందుకని నేను వచ్చాను ఎవరన్నా మాట్లాడితే ఎలా ఉంటుంది దేవునికి? అది ఉండకూడదు కదా. అందుకని ఆయన ఎప్పుడూ బలవంతం చేయడు. మన అడగగానే ఆ వ్యక్తి ఇష్టం లేకుండా బలవంతం చేయడు. మరి ఏం చేయాలి అని చూస్తే దేవుడు బలవంతం చేయడు. అలాగని మనం ఏమడిగినా అవతల వ్యక్తి ఇష్టం కనుక్కోకుండా, తెలియకుండా ఆయన ఏం చేయడు. మరి ఏం చేయొచ్చు అంటే, దేవుడు ఏం చేయొచ్చు అంటే బలవంతం చేయడు. కానీ ఆ వ్యక్తి, మనం ప్రార్థన చేశాం కదా, మన ప్రార్థన ఆలకిస్తాడు అనేది దేవుని సిద్ధంలో ఉంది. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కాబట్టి ఆలకించిన దేవుడు ఏం చేస్తాడంటే అటువైపు ఆయన ఇష్టం లేకుండా, ఆ వ్యక్తి ఇష్టం లేకుండా బలవంతం పెట్టాడు. ఆయన ఇష్టం లేకుండా కూడా ఏం చేయడు. మరి ఏం చేస్తాడంటే దేవుడు మన ప్రార్థనను విని మనకి సమాధానం ఇస్తాడు. అటువైపు ఆ వ్యక్తిని
కన్విక్ట్ చేస్తాడు. ఏం చేస్తాడు? కన్విక్ట్ చేస్తాడు, ఒప్పిస్తాడు. అర్థమైందా మీకు? ఒప్పిస్తాడు. సరే, దేవుడు ఎలా ఒప్పిస్తాడు? ఇప్పుడు మనమంటే నచ్చ చెప్తాం. బాబు పోరావు, ఇదిరా బాబు, ఇలా ఉండరా బాబు, నేను కూడా ఇలా ఉండేవాడినే, చూడు నా జీవితాలు చూడు, ఇవన్నీ నేను మాట్లాడేది దేవుని గురించి, సంపద లేదు అది ఇది మన వెనకాల 4 రాళ్ళు వేసుకోవడం, దీని గురించి నేను మాడట్లేదు అని నచ్చ చెప్తాం. దేవుడు ఏం చెప్తాడు? దేవుడు ఏం చెప్తాడు? ఏం చెప్పి ఒప్పిస్తాడు అనేటప్పుడు అక్కడే దేవుడు వచ్చేది. దేవుడు ఏం చేస్తాడంటే ఒక్క స్టెప్, ఇంకా ఒక్క మెట్టు పైకెక్కి ముందు వాళ్ళ హృదయములను మెత్తబరుస్తాడు. కఠిన హృదయాలు కదా, కఠిన హృదయాలను ముందు ఏం చేస్తాడు? మెత్తబరుస్తాడు. ఎలా మెత్తబరుస్తాడు అంటే అతని జీవితంలో చాలా మంది దేవుని బిడ్డలను పంపిస్తాడు. ఆ వాతావరణం కలగజేస్తాడు. ఆ చాలా మందిని అలా పంపిస్తూ వీళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడ హృదయం మెత్తబడింది. వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు మెత్తబడిన హృదయము ఈ విశ్వాస బిడ్డల వాక్యములు తగులుతాయా తగలదా? జీవితాలు తగులుతాయా తగలదా? తగులుతాయి. అప్పుడు వినట్టుగా చేస్తాడు. అది ఒప్పించడం. వినట్టుగా ఆ వాతావరణాలు కలిగిస్తాడు. ఆ వాతావరణాలు కలిగించి ఎలా తీసుకొస్తాడు తెలుసా? ఆ వాతావరణాలు మెల్లిగా మార్చి 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 ఒక్కరోజు ఆ వ్యక్తి నాకు దేవుడు కావాలి అని అతని నోటినిచ్చే రప్పిస్తాడు. అర్థమైందా? మా జీవితంలో ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో మా జీవితంలో ఇదే జరిగింది. దేవుడు ఈ మాటలను జీవించును కాక, ఇదే జరిగింది మా జీవితంలో. ఎందుకంటే విచ్చలివిడి జీవితం, లక్షల సంపాద్యం, విచ్చలివిడి జీవితం. నెలకి లక్షలు వచ్చినా ఆ నెలకే 20 తారీఖు వచ్చేటప్పుడు అస్సలు డబ్బు ఉండేది కాదు. లక్షల జీతాలు 20 తారీఖు వచ్చేటప్పుడే అన్ని ఖర్చు పెడతాం. అది విచ్చలివిడి జీవితం ఉన్న వాళ్ళను జీరో చేసాడు దేవుడు. మా జీవితంలో విశ్వాస బిడ్డలను పంపించాడు ఆయన. పంపించి వాళ్ళు దేవుని మాటలు సువార్తలన్నీ మాతో వచ్చి సంబంధం లేని వాళ్ళు వచ్చారు. వచ్చి అన్నీ చేశారు. ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో అందుకే చెప్తున్నా, ఈ మాటలు దేవుడు దీవించును కాగా లేకపోతే జీవించును కాగా ఎందుకు చెప్తున్నా అంటే అందుకే చెప్తున్నా. అలాగే చేశాడు. 18 నెలలు డబ్బు లేకుండా చేశాడు. రూపాయి లేదు, రూపాయి కాదు, నయా పైసా లేవు. చేశాడు దేవుడు. వాతావరణం కల్పించాడు. ఎలా కల్పించాడు తెలుసా? ఒక్కరోజు కల్పించలా. ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడని చెప్పాలా? 4 సంవత్సరాలు తీసుకున్నాడు దేవుడు. ఎందుకంటే అలాంటి భయంకరమైన విచ్చలవిడి జీవితం ఉండేవాడు టక్కమని రాడు. అందుకని 4 సంవత్సరాల నుంచి అలా తక్కువ చేసి తీసుకొచ్చాడు. చెన్నైలో మొదలుపెట్టాడు. నేను చెన్నైలో ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు మొదలుపెట్టాడు దేవుడు. మొదలుపెట్టి అక్కడి నుంచి అలాగే తక్కువ చేసి తీసుకొచ్చి ఆ తర్వాత ఇంకో ఊర్లో పెట్టి ఆ ఊర్లో ఇంకా తక్కువ చేసి ఓ 3 నెలలు అస్సలు ఏమీ లేకుండా చేసి మరి ఇంకో ఊర్లో పెట్టాడు. ఇంకో ఊర్లో పెడితే అక్కడ మంచి గమని పెద్ద పొజిషన్. 4 నెలలకు ఒకసారి ఓ జీతం వస్తుంది. తగ్గించాడా? మొత్తానికి చెన్నైలో మొదలైంది 4.5 సంవత్సరములు అన్ని పూర్తయితే మరి ఎక్కడి నుంచి చెన్నైలో అక్కడే పడదోశాడు. అక్కడ పెట్టి సంవత్సరన్నర అంటే 18 నెలలు ఇదే జీవితం. ఏం లేవు. మొత్తానికి అంటే నేల మట్టం చేశాడు అన్నమాట. అప్పుడు దేవుడు అర్థమైతే ఒకరోజు నైట్ 12 గంటలు 2 పిల్లలు పడుకున్నారు. చిన్న పిల్లలు, భార్యాభర్త ఇద్దరు ఒక గదికి వెళ్ళాం. నేను ఎన్నోసార్లు మీకు చెప్పింటాను, ఆ సాక్ష్యం కూడా చెప్పింటాను. లిటరల్గా ఏడుస్తున్నాం. 2 చేతులు మోకరించాం, 2 చేతులు పైకెత్తి, దేవా నువ్వు తప్పితే ఇంకా మాకు ఎవ్వరు లేరు. ఎందుకంటే అప్పుడే తీయాల్సిన అప్పులన్నీ తీసాం, కట్టాల్సిన వడ్లన్నీ కట్టేసాం. ఇంకా అప్పులు తీరలా, వడ్లు కట్టాలా, డబ్బులు లేవు. మస్ట్ రోజు ఉదయం తినడానికి అన్నం లేవు, ఏమి లేవు. ఇంట్లో రేషన్ అనే ఐటమ్ ఒక్కటి కూడా లేవు. అన్నీ అయిపోయింది. చేతులెత్తాం, ఏడిసాం. చేతులెత్తి ఏడిచి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. ఆమెన్ అన్నాడు. ఒక్క ఆమెనలా ఎన్ని ఆమెన్లు చెప్పాడో తెలియదు. ఆ రోజు నుంచి నేను మాట్లాడి ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
మేము తినేది, మేము వేసుకునేది, మేము ఉండేది మాది కాదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మేము ఇప్పుడు ఏదైతే కలిగి ఉన్నామో అది మాది కాదు, దేవునిది. పూర్తిగా దేవుడిస్తే ఆ జీవితంలో ఉన్నాం. అదండి ఇప్పుడు మనం మాట్లాడింది. ప్రాక్టికల్ లైఫ్‌లో పెట్టాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడు ఎంత కఠిన హృదయులైనా గాని వాళ్ళకి వాతావరణాలు కల్పిస్తాడు. వాళ్ళ జీవితంలో చాలా మంది దేవుని బిడ్డలను పంపిస్తాడు. వాళ్ళ కఠిన హృదయాలను మెత్తబరుస్తాడు. మెత్తబరిచి ఏం చేస్తాడు? సువార్త అందింటిగా చేస్తాడు. ఒకరోజు వాళ్ళ నోటి నుంచే తండ్రి యేసయ్యా నువ్వు తప్ప ఇంక మాకు ఎవ్వరు వద్దు అని ఆ నోటి నుంచి రప్పిస్తాడు. రక్షణ కలిగింది అక్కడ. రక్షణ అక్కడ కలిగింది. ఆ ఇంట్లో రక్షణ కలిగింది. అలాంటి పాప క్షమాపణకి తీసుకొస్తాడు ఆయన. అది ఆయన సిద్ధం. ఆ సిద్ధ ప్రకారం ఆయన వెళ్ళిపోతాడు. అందుకని ఇక్కడ మన ఒకరి రక్షణ కోసం ప్రార్థన చేయాలంటే మన ప్రార్థన ఎలా ఉండాలి? తండ్రి వాడిని ఎరక్కొట్టు తండ్రి, వాడు చేసేది తట్టుకోలేకపోతా, అది కాదు మన ప్రార్థన. మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఎంతనా అన్ని అంటే మనకి శత్రువులుగా ఉండొచ్చు, అయినా దేవుని సృష్టే కదా. దేవుని సృష్టి అనేటప్పుడు మీరు నేను మన ఎవరు? దేవుని సృష్టిలో ఉండే వాళ్ళందరూ రక్షణకు రావాలనేది మన ప్రార్థనగా ఉండాలి. రాకూడదని మన ప్రార్థనగా ఉండకూడదు. అలాగని ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయకూడదు? మొండి ప్రార్థనలు ఉండకూడదు. దేవుని సిద్ధానుసారంగా మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మన మాటలు మన ప్రార్థనలు ఎలా ఉండాలంటే తండ్రి నీ సిద్ధానుసారంగా ఆ వ్యక్తి కోసం నేను ప్రార్థన చేస్తున్నా, నీ సిద్ధానుసారంగా అతను రక్షణకు తీసుకురా అని ప్రార్థన చేయాలి. కానీ చాలా మంది ఎలా ప్రార్థన చేస్తారు? భయంకరంగా ఉంటుంది వాళ్ళ ప్రార్థన. అంటే వీళ్ళకి నచ్చదు కాబట్టి దేవుని కూడా నచ్చదు అనుకుని ప్రార్థన చేస్తారు. దేవునికి అందరు సమానం, అర్థం చేసుకోండి. అందరూ ఒకటే. ఎవరు ఎన్ని హత్యలు చేసిన ఒక వ్యక్తి అన్యుడున్నా ఒకటే, విశ్వాస బిడ్డ అయిన నువ్వున్నా ఒకటే, ఒకలాగే చూస్తాడు. మరి నీకు ఆయన కల్పించే సౌకర్యాలు వెరలాగుంటది, వాళ్ళకి కల్పించే సౌకర్యాలు వెరలాగుంటది. మనకు అన్ని పరలోక జీవితముగా నడిపించే రీతిలో మన సౌకర్యాలు కల్పిస్తాడు. మరి వాళ్ళకు అలాంటి సౌకర్యాలు ఆయన కనిపించాడు. వాళ్ళు కూడా ఈక్వల్‌గా చూస్తాడు. వాళ్ళు కూడా రక్షణకు రావాలనే ఆ మనస్తత్వంతో ఆయన చూస్తాడు. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళని బలవంతం చేసి కాలు చేతులు ఇరగొట్టన తీసుకొచ్చేయి బాబు అని మనం అడగకూడదు. ఏం చేయాలి? వాళ్ళని ఒప్పించి, అంటే ఫోర్స్ చేయమని చెప్పకూడదు, కన్విక్ట్ చేయమని చెప్పాలి. వాళ్ళని ఒప్పించి ఏం చేయాలి? మీరు రక్షణ మార్గంలో తీసుకురండి అని చెప్పేసి మన ప్రార్థన ఉండాలి. ఇప్పుడు 1 యోహాను 5:14-15 మనం అదే చదువుతున్నాం. చదవండి ఒకసారి. ఇన్ని విన్న తర్వాత ఇప్పుడు ఆ వచనాలు ఎలా అర్థం అవుతుందో చూద్దాం. చదవండి. ఆయనను బట్టి దేవుని బట్టి మనకు కలిగిన ధైర్యం మనకు కలిగిన ధైర్యము ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనము అన్యులకు సంబంధించి వాళ్ళను రక్షణ రూపంలో తీసుకురమ్మాలని మన ప్రార్థన చేస్తే ఆయన మన అలాంటి ప్రార్థన చేసేటప్పుడు ఆయన మన ప్రార్థనను వింటాడు, ఆలకించునన్నది. ఆయన వినిన తర్వాత అది మనకు ఇచ్చేసాడు అనే నమ్మకం మనకు కలుగుతాయి అనేది ఆ వచనాలు. అర్థమైందా? అది అక్కడ ఒప్పిస్తాడు గాని బలవంతం చెయ్యడు. ఎందుకంటే దేవుడు చాలా, అంటే ఈ సృష్టిలో సృష్టిపై ఉండే దీంట్లోనే అన్నిట్లో కలిపి ఒక జెంటిల్‌మ్యాన్ ఉన్నారు అంటే అది దేవుడు ఒకడే. దేవుని కన్నా ఇంకో జెంటిల్‌మ్యాన్ ఎవరో లేనే లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట ఇవ్వడానికి ముందే కాపాడాలని అనుకునే ఇస్తాడు. అలాంటి వ్యక్తి ఆయన ఇచ్చిన మాట కానీ ఇవ్వాలని తలుసుకునే మాట కానీ ఒకలాగే ఉంటుంది. అది మాట మారేవాడు కాదు. ఆయన ఎలాగుంటాడని చెప్తా. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తారు, మీరోనైనా ప్రార్థన చేస్తాం, ఆ పలానా వ్యక్తి మాకు రక్షణ రూపంలో రావాలని ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఒక రెడ్ లైన్ అంటే బార్డర్ అనుకోండి, ఒక బార్డర్ గీస్తాడు. ఏం బార్డర్ గీస్తాడు? వీళ్ళు ఎవరు ప్రార్థన చేసినా, లేదు ఎంతమంది ప్రార్థన చేసినా దేవుడు ఒక బార్డర్ పెడతాడు. ఏం బార్డర్ పెడతాడు తెలుసా? ఎవరి కోసం ప్రార్థన చేస్తారో, రక్షణ కోసం ఎవరి కోసం ప్రార్థన చేస్తారో తన స్వేచ్ఛ సంకల్పముకు ఏ హాని కలగకుండా చూస్తాడు. ఎందుకని చెప్పనా? ఇప్పుడు మీరు ఇలా పడుకుని ఊసారనుకోండి, ఏమవుతుంది?
అర్థమైందా? సరే. ఆ పని మీరు ఎప్పుడన్నా చేస్తారా? లేదు. ఎప్పుడన్నా అద్దం ముందు నిలబడి బండబూతులు తిడతారా మిమ్మల్ని మీరు? చేస్తారా? చెయ్యం గదా! ఓకే. ఇక్కడ ఆలోచించండి. సీరియస్ అయిన మ్యాటర్. దేవుని పోలికలో మానవులను సృష్టి చేశాడు. అంతేనా? దేవుని పోలిక ఏమని చదువుకున్నాం మనం? ఒకటి వ్యక్తిత్వం. దేవుని వ్యక్తిత్వం మానవుడికి వ్యక్తిత్వం కల్పించాడు. ఇప్పుడు దేవుడు ఇక్కడ నిలబడ్డాడు. ఉన్నాడు. ఆదాము ఇక్కడ ఉన్నాడు. ఆదాం దేవుని పోలిక ఆదాముకి ఇచ్చాడా లేదా? ఓకే. ఆదాం చోట్ల మిమ్మల్ని మీరు చూసుకోండి. అదే కదా, మనందరూ ఆదాంలే కదా. ఓకే. ఇప్పుడు దేవుడు మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు దేవుడు చాలా పోలికలు ఇచ్చి ఆ పోలికల్లో ఒకటి వ్యక్తిత్వం. దేవుని వ్యక్తిత్వాన్ని మనకు కూడా ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఏముంది ఆ వ్యక్తిత్వంలో? ఒకటి భావోద్వేగాలు, నీతి నియమాలు, న్యాయ విధులు, నైతిక విలువలు. ఇవన్నీ దేవుడు పాటించాడు కాబట్టి దాన్ని అలాగే మానవుడికి ఇచ్చాడు, మీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు తనగుండా ఓ పోలికను మీకు ఇచ్చేసి దాంట్లో ప్రశ్నిస్తాడా? ఆ వ్యక్తిత్వంలో ప్రశ్నిస్తాడా దేవుడు? ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడు చేసిన ఒక పనిని తప్పనుకుంటాడా? పోనీ దేవుడు ఒక పనిని తప్పుగా చేస్తాడా? చెయ్యడు కదా. అలాగే హేతుబద్ధత, కారణకార్యాలు తను అడుగుతాడు, మనకు కూడా అడిగట్టుగా పెట్టాడు. సవరణిటీ, ఆయన సార్వభౌముడు. ఆ సార్వభౌమత్వం ఆయన జీవితంలో ఆయన లెవెల్లో ఆయనకు సార్వభౌమత్వం ఉంది. మరి మనకు మనసు లెవెల్లో మనకు కూడా సార్వభౌమత్వం ఇచ్చాడు. ఈ మూడు ఆయన్నే ఇచ్చేసి దాన్ని డ్యామేజ్ చేస్తాడా? చెయ్యడు కదా. ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి చేసి మీరే డ్యామేజ్ చేస్తారా? మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు. మరి దేవుడు అన్ని తెలిసిన వ్యక్తి, అన్ని చోట్ల ఉండే వ్యక్తి, అన్ని కాలంలో ఉండే వ్యక్తి, అన్ని ఎరిగిన వ్యక్తి, అన్ని శక్తి, బలము, అధికారం అన్ని కలిగిన వ్యక్తి. ఆయన ఒక పని చేస్తే అది తప్పుగా ఉంటుందా? దాన్ని కరెక్ట్ చేసుకోవడం అలా ఏం ఉండవు కదా. మరి ఆయన ఇచ్చిన పోలికలు అన్నిటినీ ఆయనే ప్రశ్నిస్తాడా? అందుకని ఎవరో ఒకరి గురించి మీరు ప్రార్థన చేస్తే అతను స్వేచ్ఛ సంకల్పముకు ఏ హాని కల్పించడు. అక్కడ ఆయన బార్డర్ పెడతాడు. ఇక్కడ ఆ వ్యక్తి స్వేచ్ఛ సంకల్పం ఇచ్చింది నేను. సృష్టిలో ఉండే అన్ని మానవులకి స్వేచ్ఛ సంకల్పం ఇచ్చింది నేను దాన్ని టచ్ చేయను, అంటే దాన్ని హాని చేయను. అక్కడ బార్డర్ పెడతాడు. ఆ బార్డర్ దాటి దేవుడు వెళ్ళడు. ఎందుకు? దేవుడు జెంటిల్మ్యాన్, ద ఓన్లీ జెంటిల్మ్యాన్ ఇన్ ద యూనివర్స్. లేకపోతే ఏదైనా అనుకోండి, గాడ్ ఒకటి, దేవుడు ఒక్కడే. అందుకని ఆ బార్డర్ దాటాడు. అందుకని అక్కడ ఎర్ర దీంట్లో పెట్టాము. వెళ్ళడు దేవుడు, వెళ్ళడు. దేవుడు ఏం చేయడు? వెళ్ళడు. సరే. ఇప్పుడు నిజంగా నేను ఒక వ్యక్తి రక్షణ కొరకు రావాలి అనేటప్పుడు ఇక్కడ ఏమి జరుగుతుందంటే దేవుడు వాళ్ళ నోటి నుంచే నాకు రక్షణ కావాలి దేవా, నువ్వే దేవుడు, నిజమైన దేవుడిని వాళ్ళ నోటి నుంచే రప్పిస్తాడు. కానీ వాళ్ళను ఒత్తిడి పెట్టాడు, బలవంతం చేయడు, ఒప్పిస్తాడు. ఒప్పించడానికి ఏం చేస్తాడు? వాళ్ళ జీవితంలో చాలా సన్నివేశంలో సంకటనలు జరిగేట్టుగా చేస్తాడు. చాలా మందిని సువార్త చెప్పడానికి పంపిస్తాడు. అది దేవుని పని. సరే. ఇప్పుడు దేవుడు మానవుల హృదయాలతో దీని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుని దేవుడు మానవుల హృదయాలతో ఎలా పనిచేస్తాడు అనేది మనం తెలుసుకుందాం. సామెతలు 21:1 తీయండి. సామెతలు 21:1. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని తిప్పును. ఏం అర్థమైందో తెలియదు కానీ రాజుల హృదయం అని ఉంది కదా, అక్కడ మానవుల హృదయం అని మీరు చదవచ్చు. ఎందుకంటే రాజు అనేసి ఎందుకు ఇక్కడ చెప్పబడిందంటే ఒక దేశంలో పైకి ఉండేవాడు ఎవడు? రాజువే. రాజు హృదయం అంటే అందరి హృదయం అని మాట. ఇప్పుడు రాజు ఒక ఆజ్ఞాపిస్తే అందరూ పాటించరా? అది. అందుకని ఇక్కడ మనుషుల హృదయం దేవుడి చేతిలో ఉండే, బాగా వినండి, మనుషుల హృదయం దేవుడి చేతిలో ఉండే నది లాంటిదంట. నది తెలుసు కదా. నది అంటే ఇప్పుడు నది ఉందనుకోండి, ఒక నది వెళ్తుంది. ఈ నదిని
దేవుడు తన చిత్తం ప్రకారం ఇది ఇట్టెళ్ళంటే ఇట్టెళ్ళాలి, అట్టెళ్ళంటే అట్టెళ్ళాలి కదా. మరి ఇక్కడ ఈ వచనం ఏం మాట్లాడుతుందంటే మానవుల హృదయం వచ్చేసి దేవుని చేతిలో ఉంటే నది లాంటిదంట. ఇటు పోంటే అటు పోతే అటు పోవాలంట, అటు పోంటే ఇటు అంటే ఎట్టు పోవమని అటు పోవాలి అనేది మానవుల హృదయం అలా ఉంటదంట. మరి ఎలా అని ఈ ఉదాహరణ పెట్టే ఈ రాసింది ఎవరు? సొలొమోన్ చక్రవర్తి, సొలొమోన్ మహారాజు రాశాడు. ఎందుకు అలా రాశాడు అని చూస్తే 3 విషయాలండి. 3 విషయాలు ఈ నది బట్టి మనం 3 విషయాలు చూసుకోవచ్చు. ఎలాగని చూద్దాం. మొదటిగా ఒక నది గురించే మాట్లాడతాం, తర్వాత హృదయాల గురించి మాట్లాడతాం. సరేనా? ఓకే. ఇప్పుడు నది ఉంది అనుకుందాం. నది చాలా విధంగా ఉంటది. ఒక్క విధంగా ఎలా ఉంటదంటే ఆ నదిలో నీళ్లు మెల్లిగా వెళ్తుంటది. అలా మెల్లిగా వెళ్తే దాని దశ మారుస్తుంది. ఇది ఒక పద్ధతి. మెల్లిగా తక్కువ నీళ్ళతో మెల్లిగా వెళ్తుంటది. రోజులు వెళ్ళను ఏమవుతుంది? ఇప్పుడు ఒక ఉదాహరణ. మొదటి నెల ఒకే లెవెల్ నీళ్ళు వెళ్ళింది అనుకోండి, ఏమైనా మార్పు ఉంటుందా? ఉంటది. ఏముంటది? ఆ నీళ్ళు వెళ్ళి కొంచెం లోతు పెరుగుతాయి. ఎందుకంటే వెళ్ళను మట్టి పోను కొంచెం పెరుగుతాయి. అయిందా? అంటే మార్పులు ఉన్నాయా? ఓకే. ఈ నెల రోజుల తర్వాత ఒకరోజు కొంచెం ఎక్కువ నీళ్ళు వచ్చింది అనుకోండి, మార్పు ఉంటుందా? ఉంటుందా? ఉంటది. ఎదుగు సైడ్లో ఇంకొంచెం పెద్దదవుతుంది. అవుతుందా? ఓకే. ఒకరోజు భయంకరంగా ఆ నది ప్రవాహంతో అంటే ఎక్కువ జలముతో వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? టక్కమని డైరెక్షన్ మారిపోతాయి. అంటే ఎక్కడ వీక్ ఉందో అటు వెళ్ళిపోతుందా? ఓకే. అలాగే మానవుల హృదయం ఎలా ఉంటుందంటే మానవుల హృదయం కూడా సంఘటనలు అలా లైట్గా జరుగుతుంటే జీవితం అలా కొనసాగిపోతుంది. మానవ హృదయాల గురించి మాట్లాడుతున్నాం. అలా జీవితాలు కొనసాగుతూనే పోతుంది. ఏదైనా ఒక హాస్పిటల్ ఖర్చు వచ్చింది అనుకోండి, ఏమవుతాయి? ఎక్కడో అపతీయాలా? డ్యామేజ్ అయిందా లేదా? టక్కమని దశ మారుతాయి. అంటే పెద్దగా పెట్టేప్పుడు. ఇది ఒక పద్ధతి. నది హృదయం. రెండవది పద్ధతి ఏంటి అనేటప్పుడు, ఇప్పుడు నదిలో నీళ్ళు వెళ్తుంది. నదిలో నీళ్ళు వెళితే ఆ నది డైరెక్షన్ వచ్చేసి దశను వచ్చేసి ఎలా మారుతుందంటే తక్కువ నీళ్ళు ఎక్కువ నీళ్ళు అని దీన్ని పెట్టి అది మారుతాయి. ఇప్పుడు నదిలో నార్మల్గా ఇప్పుడు నది ఒక 3 అడుగులు అనుకోండి, ఓ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓ 3 అడుగులు నది 6 అడుగే నీళ్ళు వెళ్ళింది అనుకోండి, ఏమైనా మార్పు ఉంటుందా? పెద్దగా కనిపించదు. మరి 3 అడుగులు ఎత్తుండే ఈ నదిలో వచ్చేసి 6 అడుగులు నీళ్ళు వెళ్తే అడ్రస్ లేకుండా పోదు. ఇక్కడ మానవుల జీవితంలో మానవుల హృదయాలు ఎలా పనిచేస్తుందంటే కొన్ని అటు ఇటు పరిస్థితులు వచ్చింది అనుకోండి, ఏమి రాలేదా? అలా వెళ్తుంటది. మరి పరిస్థితులు భయంకరంగా వచ్చేటప్పుడు ఏమవుతాం? ఆలోచన చేయండి. ఇక్కడ ఆ హృదయం ఎలా మారుతుందంటే అలా లేకుండా నార్మల్ కొనసాగితే ఏమి లేదు, అలా వెళ్ళిపోతున్నాం మనం. అమ్మయ్య నా వరకు నాకు ఓకే, అలాగా వెళ్ళిపోతుంది జీవితం అని ఉంటాం. మరి ఒకే నెలలో బాగా అర్థం చేసుకోండి, ఒకే నెలలో 5,000 10,000 జీతం, అదే జీతం వస్తుంది. ఆ నెలలో అబ్బాయి ఒంటికి బాగాలేదు, అబ్బాయి వయసు 16 అనుకుందాం, ఒంట్లో బాగాలేదు, ఖర్చు పెట్టాము. ఖర్చు పెట్టి బాగున్నాడు అని చెప్పేసి ఇంట్లో 2 వీలర్ ఉందనుకోండి, 2 వీలర్ లైసెన్స్ అని నడుపుతున్నాడు, వెళ్ళాడు పడ్డాడు, ఏమవుతుంది? ఏదో అటు ఇటు విరిగింది, ఏమవుతుంది? పెట్టారా? ఓకే. 2-3 రోజుల తర్వాత యోబు జీవితం లాగా 2-3 రోజుల తర్వాత ఇంట్లో పెద్ద ఆయన నాన్న పడుకుంటే శ్వాసం పోలా, టైట్ అయిపోయింది. ఏం చేస్తారు? ఎక్కడ హాస్పిటల్ మామూలు ఎక్కడ తీసుకెళ్తారు? ఎమర్జెన్సీకి తీసుకెళ్ళి పడుకోబెడితే వాడు చెప్పాడు 3 బ్లాక్లు ఉందని. ఏం చేస్తారు? పెట్టాలా లేదా? పెడతాం. తక్కువ ఖర్చు అవుతుందా? ఇన్సూరెన్స్ లేవు, ఏమీ లేవు. జీతం ఏమైనా పెరిగిందా నెల? లేదు. అయిందా? సరే. ఇప్పుడు ఆ నెల 4 పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4 పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఆ 4 పెళ్ళిళ్ళు కూడా దగ్గర సంబంధాలు, దగ్గర వాళ్ళు ఒకరొకరు మనకి చాలా చేసి ఉన్నారు. ఒకరొకరు మన భయంకరంగా చేసి ఉన్నారు. ఇప్పుడు వెళ్ళాలా వద్దా? ఇవన్నీ బాధలు ఏ ఉన్నా లేకపోయినా కానీ చేయాల్సిందే. అయిందా?
ఇలా ఇంకో 5-6 సంఘటనలు వచ్చిందనుకోండి, ఏమైపోతాం? అర్థమైందా? హృదయం ఏమైపోతుంది? మొత్తానికి మారిపోతా లేదా? అంటే నదిలో నీళ్ళు టక్కుమని పెరిగిందనుకోండి, ఏ డైరెక్షన్ నది వెళ్తుందనే తెలియదు. అలాగే కుటుంబంలో ఇలాంటి సంఘటనలు వచ్చేటప్పుడు హృదయం ఎటు తిరుగుతుంది, ఎంత బాధలు పడతాయి, ఏం మనకి తెలియదు. దాని ఇష్టానికి అది. ఇది రెండవది. మూడవది ఇప్పుడు నది కొండ ప్రాంతంలో కింద నుంచి కొండ ప్రాంతంలో పారుతాయా, లేకపోతే లోయలకు పారుతాయా? ఎందుకు? ఒకటి లోయలు డౌను, ఇక్కడ కొండ ప్రాంతముల పైన ఎత్తు. సరే, ఇంకోటి ఉండే చోటు నుంచే రాళ్ళ సైడ్, బండల సైడ్ వెళ్తాయా నీళ్ళు? వెళ్దు. లోయల సైడ్ మట్టి సాఫ్ట్ ఉండే దీంట్లో వెళ్తాయి. అదే వెళ్తాయి. ఇప్పుడు అలాగే మన హృదయాలు ఎలా పనిచేస్తాయి తెలుసా? మనకు అన్నీ కలిగి ఉన్నాం అనుకోండి, అంటే డబ్బు బాగుంది, సంపద భయంకరంగా వస్తుంది, ఆరోగ్యం బాగుంది, సంబంధాలు అందరూ బాగున్నారు, మనకు అన్ని చక్కగా ఉంది. దేవుడు అవసరం మనకు? దేవుడు అవసరం వాళ్ళకి కాదు. ఇప్పుడు ఇది ఏం లేదనుకోండి, ఇప్పుడు అర్థమైందా? లోయలో నీళ్ళు పారుతాయి. ఆ లోయకి తీసుకొస్తాడు దేవుడు. ఎవరి గురించి మనం ప్రార్థన చేస్తున్నామో ఆ హృదయాలను ఏం చేస్తాడు? ఎక్కువ పెడతాడు, జలం ఎక్కువైట్గా చేస్తాడు, టక్కుమని పెంచుతాడు. అర్థమైందా మీకు? లోయ ఆ పాయింట్కి తీసుకెళ్తాడు. అంటే ఎంత కిందకు తీసుకెళ్ళాలి అంత కిందకు. నేను ఇప్పుడు ఇంతవరకు చెప్పింది అదేగా. ఏం చెప్పా? 4 సంవత్సరాలు పైన తీసుకున్నాడు దేవుడు. దాంట్లో చివరి సంవత్సరంన్నర పాకెట్లో దంబుడి లేకుండా చేశాడు. ఒక్క నయా పైసా లేదు. తీసాడా? లోయకి తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళి ఏం చేశాడు? ఒప్పించాడు. ఎలా ఒప్పించాడు? మోకరించి, తండ్రి మీరు తప్పితే ఇంకోరు లేదు మాకు అని ఏడిసి అడిగట్టిగా చేశాడు. అదేంటి హృదయాలు, మానవ హృదయాలు. ఇప్పుడు దేవుడు తన ప్రణాళిక ప్రకారం ఒకరు ఏర్పరచబడిన జనాంగంలో ఆ గుంపులో ఉన్నారు అంటే వదిలిపెట్టాడు. మరి దేవుడు ఏర్పరచబడిన జనాంగంలో ఎవరిని పెట్టాడు? సృష్టి మొత్తాన్ని పెట్టారు. అదే 2 పేతురు 3:9 చెప్పింది. 2 పేతురు 3:9 అదే చెప్పింది. ఒక్కరు కూడా నాశనం అవడానికి వీల్లేదు. ఆయన ఇష్టం లేదు. అందరూ పాప క్షమాపణకు వచ్చి రక్షణ రూపంలోకి రావాల్సిందే అని చెప్పేసి. సో ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది, దేవుడు వాళ్ళ హృదయాలను మారుస్తాడు, పరిస్థితులను కల్పిస్తాడు, మనుషులను పంపిస్తాడు. వాళ్ళ పరిస్థితులను మార్చి ఏం చేస్తాడు? వాళ్ళంతా కన్విట్ ఒప్పుకునేట్టుగా చేసి దేవుణ్ణి పిలిచేట్టుగా వాళ్ళ హృదయాలను మార్చే దేవుడు మన దేవుడు. మరి మనం ఎలా వచ్చాం ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు, ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పాను, మాకు ఇదే పరిస్థితి ఇలాగ వచ్చామని. మీరు మీ జీవితంలో కూడా మీకు మీ జీవితంలో జరిగి ఉంటుంది కదా, ఏదో ఒక రకమైన దారిలో మీరు కూడా వచ్చి ఉంటారు. ఓకే, ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఇలా ప్రార్థన చేస్తారు. ఏమని? వాళ్ళ పిల్లలు అడ్డంగా తిరుగుతారు. ముందు నుంచే వదిలేసి ఉంటారు, పిల్లలు అడ్డంగా తిరుగుతారు. ఈ తల్లిదండ్రులు కొంచెం లేట్గా రియలైజ్ అయి ఉంటారు. ఏమని? ఎస్, దేవుడు నిజమే, దేవుడే అన్ని చేస్తున్నాడు అని. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు కూర్చుని పిల్లలకు ఇలా ముందు మాడాం కదా అలా ప్రార్థన చేస్తారు. దేవా ఏమన్నా చెయ్యి, ఎన్ని ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి ఇవ్వు, వాళ్ళు రక్షణ రూపంలో రావాలి అని ప్రార్థన చేయొచ్చా? ప్రార్థన చేయొచ్చా? చేయొచ్చు, చేయకూడదు అని దీనికన్నా చేస్తే ఆయన వింటాడా వినడా అనేది మనం మాట్లాడితే బాగుంటుంది కదా. చేస్తే ఆయన వింటాడా? ప్రార్థన వింటాడు, కానీ సమాధానం ఇచ్చే ఆ దారి వేరు. సమాధానం మనం అనుకున్నట్టుగా ఆయన దారి, ఆయన సమాధానం ఇవ్వడు. ఆయన సిద్ధానుసారంగా ఏం చేస్తాడు? వాళ్ళకి కల్పిస్తాడు. ఇరకొట్టాల్సి అనిపిస్తే ఇరకొడతాడు. ఇప్పుడు మనం అందరూ అనుకుంటాం, అబ్బాయి బండి తీసుకెళ్ళి 2 వీలర్ తీసుకెళ్ళాడు, పడ్డాడు, కాలు చేతులు ఇరగొట్టుకున్నాడు అని మనం అనుకుంటాం. ఎందుకు ఇరగొట్టాడని దేవుడికి మాత్రమే తెలుసు, మనకు తెలియదు. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి తీసుకొస్తే
వాడు నా దారి వస్తాడని దేవునికి తెలుసు. దాన్ని అనుమతిస్తాడు కానీ దీన్ని యోబు ప్రిన్సిపల్ అంటాం. యోబు సిద్ధాంతం ఇది. ఏది ఇప్పుడు మనం మాట్లాడేది యోబు సిద్ధాంతం. బైబిల్ పండితులు దాన్ని యోబు సిద్ధాంతం అంటారు. ఎందుకు యోబు సిద్ధాంతం? యోబు సిద్ధాంతంలో ఏముందంటే దేవుడు డైరెక్ట్గా ఏ బాధలు ఎవ్వరికి చేయడు. బాగా అర్థం చేసుకోండి. దేవుడు ఎవ్వరికి బాధలు ఎప్పుడు చెయ్యడు. దేవుడు ఏదన్నా ఒకటి అనుమతిస్తాడు. తనంతా తన ఏది చేయడు, అనుమతిస్తాడు. ఏమనుమతిస్తాడు? ఒకరి జీవితంలో శిక్షణములు అనుమతిస్తే సరిపోతుంది, అంటే ట్రైనింగ్ చేస్తేనే చాలు, కొన్ని చిన్న చిన్న విషయాలు మనం అనుమతిస్తే చాలు వాళ్ళు సరి అవుతారంటే అదే అనుమతిస్తాడు. కొంతమంది ఇది సరిపోదు, కొంచెం పెద్ద స్థాయిలో కావాలంటే పెద్దగా అనుమతిస్తాడు. మరీ ఎక్కువ ఇది సరైన రకం కాదు అనేటప్పుడు మ్యాక్సిమం పై స్థాయిలో ఏం చేస్తాడు? సాతానికి ఇచ్చేస్తాడు. యోబుని అలాగే కదా ఇచ్చాడు. యోబుని దేవుడు ఏమైనా చేశాడా? ఏం చేయాల, సాతానికి అప్పగించాడు. ఎందుకు? అక్కడ అప్పగిస్తే కానీ ఇది సరైవదని తెలుసు. చూసారా, సాతానికి అప్పగించిన తర్వాత 30 అధ్యాయాల కన్నా పైన వెళ్ళింది. అంత కావాల్సి వచ్చింది యోబు. ఏం మాట్లాడారు తెలుసా యోబు? ఏ పరిస్థితుల్లో మాట్లాడాడు చూసారా? ఏ పరిస్థితుల్లో మాట్లాడాడు. ఇప్పుడు ఒకడు అన్ని కలిగి ఉండి కలిమిలో మాట్లాడితే అది వేరు. లేమిలో మాట్లాడాడు యోబు. ఎన్ని అధ్యాయాలు? 3వ అధ్యాయం మొదలు పెడితే 4 నుంచి 37 అధ్యాయములు, 4 నుంచి 37 అధ్యాయములు లేమిలో మాట్లాడాడు. లేమంటే మామూలు లేమి కాదు, ఏమీ లేవు. ఏమీ లేవనేది మాత్రం కాదు, మైనస్లో వెళ్ళిపోయింది. ఆరోగ్యం పోలేదు, అన్ని పోయింది. ఇన్ని పోయిన తర్వాత కూడా ఇన్ని అధ్యాయములు మాట్లాడేది అంటే ఎంత ఉంది చూసారా మనిషి దగ్గర. అలాంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడు? సాతానుగా అప్పగిస్తాడు, సాతాన్ను అనుమతిస్తాడు. సో అందుకని ఇక్కడ దేవుడు మనం ఇప్పుడు తెలుసుకున్న పాట ఏంటి? దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయడు, ఒత్తిడి పెట్టడు, ఒప్పిస్తాడు. మన ప్రార్థన మన ఇష్టానికి ప్రార్థన చేయడానికి లేదు. ఎవరిష్టానికి ప్రార్థన చేయాలి? దేవుని సిద్ధానుసారంగా మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు వాళ్ళ జీవితంలో అన్ని కల్పించి ఒప్పిస్తాడు. ఇది మొదటి యోహాను 5:14-15 ఈ వచనాల ప్రకారం మనం చేయవలసిన పని క్రియాశీలంగా ఇది. ఇప్పుడు రెండవ విషయం ఏంటి? మ్యారేజ్ లైఫ్. అదే కదా, మ్యారేజ్ లైఫ్. ఇలాగని చూసుకుంటే ఇప్పుడు మ్యారేజ్ లైఫ్లో, అంటే వివాహ జీవితంలో భార్యాభర్తలు ఉంటారు కదా. ఒకరిని వదిలి వెళ్ళిపోయారు అనుకోండి. ఎవరు విడవబడ్డారో వాళ్ళు ఇప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారు. ఏమని? నా జీవిత భాగస్వామిని మరొకసారి తీసుకురండి, తప్పు నాది, అది ఏదో ప్రార్థన చేస్తారు. దేవుడు తీసుకొస్తాడా? తీసుకురాడా? ఎందుకు? తీసుకొస్తే ఏమవుతుంది? ఏం పరిస్థితి? కాదు, ఆలోచన చేయండి. మీరు దేవుని బిడ్డ, మీ ఇద్దరు దేవుని బిడ్డలే, భార్యాభర్తలు దేవుడి బిడ్డలే. భర్త వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భార్య ప్రార్థన చేస్తుంది. ఏమని? నా భర్తను మరలా తీసుకొచ్చి నాతో చేర్చు అని ప్రార్థన చేస్తే దేవుడు మొదటి యోహాను 5:14-15, 2 పేతురు 3:9 ప్రకారం విని సమాధానం ఇస్తాడా, ఇవ్వడా? ఎందుకంటే ఇప్పుడు దేవునికి ఇష్టం అంటే ఇష్టమే. ఏది? భర్తను మరి తీసుకొచ్చి భార్యతో చేర్చడం దేవునికి ఇష్టం అంటే ఇష్టమే. మరి మనం అడగగానే వెంటనే ఆ పని చేస్తాడంటే చేయడు. దేవుడు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అనేటప్పుడు ఆ వ్యక్తికి స్వేచ్ఛ సంకల్పం ఇచ్చింది దేవుడే కాబట్టి ఆ స్వేచ్ఛ సంకల్పముకు ఏ హాని చేయకుండా పరిస్థితులు మార్చి తీసుకురావాలనేది దేవుడు చూస్తాడు. అది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇది ఎలాగా అని వాక్యం ఏం చెప్తుంది? ఇలాంటి సందర్భంలో వాక్యం ఏం చెప్తుంది చూస్తే మలాకి 2వ అధ్యాయం తీయండి. మలాకి 2వ అధ్యాయంలో 14, 15, 16. మలాకి 2వ అధ్యాయంలో 14, 15, 16 చదవండి. అది ఎందుకని మీరు అడగగా యవ్వన కాలమందు మీరు పెండ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించిన 13వ వచనం చదవండి. మరియు రెండవసారి మీరు ఇలాగునే చేయుదురు.
చేయుదురు. యెహోవా బలిపీఠమును యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోను కన్నీళ్లతోను రోదనతోను తడుపుదురు. ఆ? తడుపుదురు. కాబట్టి కాబట్టి ఆయన ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయున్నాడు. ఉన్నాడు. అది ఎందుకని మీరు అడుగుగా. ఓకే, 13 మనకు అవసరం లేదు, ఇక్కడి నుంచి గమనిస్తాం. అది ఎందుకని మీరు అడగక, యవ్వన కాలమందు నీవు మీరు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన మీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కాదా. నీ పెళ్లి భార్య కాదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఇలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరుగును. దేవుని చేత సంతతి నొందవలనని అతడు యజ్ఞము చేసెను కదా. కాక మిమ్మును జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెళ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకండి. భార్యను పరిచరించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనసులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. ఓకే, ఈ వచనములకు సింపుల్ గా నేను అర్థం చెప్తాను. మీరు యవ్వన వయసులో పెళ్లి చేసుకున్నారు, భార్యాభర్తలు అయ్యారు. పెళ్లి చేసుకునేటప్పుడు యెహోవా దేవుడు సాక్షి కాదా. యెహోవా దేవుని సాక్షి పెట్టే కదా పెళ్లి చేసుకున్నారు. యేసయ్యని సాక్షి పెట్టే కదా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరిని దేవుని సాక్షిగా పెట్టి మీరు చాలా విషయములు దేవుని ముందు ఒప్పుకొని మీ భార్యను ఏం చేశారు, అంగీకరించి మీరు చేర్చుకున్నారు. అలా చేర్చుకున్న తర్వాత మీ ఇష్టానికి మీరు ఇప్పుడు అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిన తర్వాత మీరు డైవర్స్ చేయొచ్చా, విడవచ్చా? ఒకవేళ అలా విడిస్తే, డైవర్స్ చేస్తే, మీరు మీ యవ్వన ప్రాయంలో మీరు దేవుని ముందు సాక్షిగా పెట్టుకుని మీరు ఇచ్చిన ఏమేమి ఇచ్చారు, వాగ్దానాలు, అది ఏమవ్వాలి? దానికి సాక్షి ఎవరున్నారు? దేవుడు. ఇవన్నీ ఉన్న తర్వాత ఇప్పుడు మీరు వదలడానికి వీలు లేదు. ఇలాంటి పనులు మీరు ఎవరన్నా చేస్తే అది నాకు అసహ్యం అంటున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? అది నాకు అసహ్యం. మీరు ఎప్పుడు కూడా న్యాయపరులుగా నా విషయం, ఎందుకంటే నేనే ఇక్కడ ఆ పెళ్లికి సాక్షి ఉన్నాను కాబట్టి మీరు ఎప్పుడు న్యాయవంతులుగా ఉండాలి అనేది నాకు కావాలి. మీరు మీ హృదయాలను కాచుకోనండి. దాన్ని మోసం చేసేట్టుగా మీరు మీ జీవిత భాగస్వామికి అవిశ్వాసులుగా ఉండకండి అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. సరే, ఇప్పుడు ఈ వచనాల ప్రకారం మనం ఇప్పుడు ప్రార్థన చేసాం అనుకోండి. ఏమని? దేవునికి సిద్ధం చూస్తే దేవుని సిద్ధం ఏముంటుంది? భార్యను వదిలి భర్త వెళ్ళకూడదు అని ఉంది. అదే ఇక్కడ మాట్లాడింది. మరి ఇప్పుడు మన భార్య ప్రార్థన చేస్తుంది, దేవా మా పెళ్లిలో నువ్వే సాక్షి ఉన్నావు, ఈరోజు ఏదో గొడవ వచ్చిందని చెప్పేసి ఇలా నా భర్త వెళ్ళిపోతే మరి తీసుకురా అనే భార్య ప్రార్థన న్యాయమా కాదా? న్యాయమేనా? పోనీ దేవుడు చెప్పిన మాటలే భార్య ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తే ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఏం చేయాలి? భర్తని ఎక్కడో ఎరకొట్టి తీసుకొచ్చి భార్య అప్పగించాలి. దేవుడు చేస్తాడా? చెప్పాలి. చేస్తాడా? చెయ్యడు. దేవుడు చెయ్యడు. అదే స్వేచ్ఛ సంకల్పం. దేవుడు నరునికి తన పోలికలను ఇచ్చాడు. తన పోలికలను ఇచ్చేసి వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానమును మరి మార్చి ఎప్పుడు చేయడు. మరి ఏం చేస్తాడు? వెళ్ళిన వ్యక్తిని
అంటే మనసుని ఇరగొట్టుతాడు. అవసరం పడితే భౌతికంగా ఇరగొట్టి మారుస్తాడు గాని, అలా చెప్పగానే తీసుకొచ్చి పడేయడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అలా చెప్పగానే తీసుకొచ్చి పడేస్తే దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడే మీరుతున్నాడు. ఒకటి. రెండవది ఆ వ్యక్తికి ఏమవుతుందంటే దేవుడు బలవంతం చేసి నన్ను మరి తీసుకొచ్చాడు. లోకంలో చూడండి పెద్దవాళ్ళందరూ ఆ పనే చేస్తారు. భార్యాభర్త విడిపోతే బలవంతం చేసి తీసుకొస్తాడు. కేసులు పెడతాడు, పంచాయతీలు పెడతారు. అది కాదు. మరి వీళ్ళు ఇలా చేస్తుంటే వీళ్ళకును వాగ్దానం ఇచ్చిన దేవునికి తేడా ఏముంది? సో దేవుడు ఏం చేస్తాడు? వాతావరణం కల్పిస్తాడు. వాతావరణం కల్పించి నేర్పి ఆ వ్యక్తికి నా భార్య నాకు కావాలి, దేవుడు నాతో మాట్లాడాడు అనే ఆ వాతావరణమును కల్పిస్తే తీసుకొస్తాడు. ఎందుకంటే యవ్వన ప్రాయంలో పెళ్లి జరిగేది ఎప్పుడు? యవ్వన ప్రాయంలో. పెళ్లి ఎప్పుడు కూడా 60 సంవత్సరాలు జరగదు. పెళ్లి జరిగితే 20 సంవత్సరాలు జరుగుతుంది, 25 సంవత్సరాలు జరుగుతుంది. ఈ ప్రాయంలో ఎలా ఉంటది? భార్య కానీ భర్త కానీ ఈ ప్రాయంలో వాళ్ళ భౌతిక శరీరమును ముందు పెట్టి అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీరు పెళ్లి చేసిన 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ఎందుకు విడిపోవాలని వాళ్ళు అనుకుంటున్నారు అనేటప్పుడు పెళ్లి చేసుకునే ఆ ప్రాయంలో యవ్వన ప్రాయంలో వాళ్ళ భౌతిక శరీరం ఎలా ఉంటుందంటే ఆకర్షణలు పడుతాయి. పురుషుడికి స్త్రీ పైన, స్త్రీకి పురుషుడి పైన ఆ శరీర ఆ ఆకర్షణలు చాలా ఉంటాయి. అది మామూలుగా ఉండదు. మొదటి 3 సంవత్సరములు అండి, బాగా అర్థం చేసుకోండి. మొదటి 3 నుంచి 5 సంవత్సరములు ఏ భార్య భర్త కన్నా భయంకరమైన శోధన కాలం. అది పరీక్షలన్నీ అప్పుడే వస్తాయి. మంచిది వస్తాయి, చెడు వస్తాయి. ఈ మొదటి 5 సంవత్సరములు ఎలా బతకాలి, భార్యాభర్తలు ఎలా బతకాలి అంటే బాగా అర్థం చేసుకోండి. ఏదైతే ఎవరినైతే సాక్ష్యంగా పెట్టుకుని పెళ్లి చేసుకున్నామో, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు విశ్వాస బిడ్డలు పెళ్లి చేసుకుంటే సాక్షి ఎవరు? యెహోవా, యేసయ్య. యేసయ్యని సాక్షి పెడితే ఇంకా మానవుల సాక్షి అవసరమా? అవసరం లేదు. ఓకే, యెహోవాని సాక్షి, యేసయ్యని సాక్షి పెట్టి పెళ్లి చేసిన తర్వాత ఆ సాక్షి ఏం పడుగుతుంది తెలుసా మీకు? మీరు పెళ్లి చేసి ఆ రోజును మీరు మర్చిపోవచ్చు. ఎందుకంటే మీరు మర్చిపోతారు. కారణం ఏంటి? మీరు ఆ ప్రాయంలో పెళ్లి చేసుకునేటప్పుడు మీకు శరీర సుఖాలు మాత్రమే మీకు కనిపిస్తాయి, ఆత్మ సుఖాలు మీకు కనిపించదు. అక్కడ యెహోవా దేవుడు ఎందుకు, ఏ పెళ్ళైనా ఎందుకు యెహోవా దేవుడు యేసయ్య సాక్షిగా ఉన్నాడంటే మనం మర్చిపోతాం కాబట్టి. అక్కడ మనకు గుర్తుండేది శరీర సంబంధించిన విషయాలు మాత్రమే కాబట్టి. ఆ రోజు ఆ శరీర సంబంధించిన విషయాలు మనకు ఎలా ఉంటుందంటే కళ్ళు కప్పేస్తాయి. కళ్ళు కప్పేస్తాయి. ఎంతవరకు కప్పుతాయి తెలుసా? మొదటి 5 సంవత్సరములు. 3 నుంచి 5 సంవత్సరములు ఎంత ఒక ఘోరమైన ప్రాయం అంటే అంత ఘోరమైన ప్రాయం. ఆ 3 నుంచి 5 సంవత్సరములు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా దేవుణ్ణి చూస్తే బతుకుతారు కానీ భార్య భర్తను చూసి, భర్త భార్యను చూసి, లేదు భార్య వాళ్ళ ఇంటి వైపు వాళ్ళ సైడ్ ఉండే చుట్టాలని చూసి, వాళ్ళ అమ్మ తల్లిదండ్రులను చూసి, లేకపోతే అన్నదమ్ములు గట్టిగా ఉన్నారని చూసి ఇక్కడ భర్తను చూస్తే ఆ వివాహం కొనసాగదు. అలాగే భర్త తన హోదాలో చూసుకుని, తన స్నేహితులు తన వైపు చూసుకుని భార్యను చూడకుండా అక్కడ భార్యను చూడాల్సిన అవసరంలా యేసయ్యను చూడాలి. ఈ 3 నుంచి 5 సంవత్సరములు ఎవరు యేసయ్యను మధ్యలో పెట్టుకుని జీవితం చేస్తారో వాళ్ళు 5 సంవత్సరముల తర్వాత నిజంగా, ఎందుకంటే ఈ 3 నుంచి 5 సంవత్సరముల శరీర సుఖాలన్నీ ఒక కంట్రోల్, ఒక నియంత్రణ వస్తుంది. దానిపైనే ఈ ముందున్న 3-5 సంవత్సరాల లాగా ఉండదు. కొంతమంది మృగాలు ఉన్నారు, నేను విశ్వాస బిడ్డలతోనే మాట్లాడుతున్నా. వాళ్ళకి శరీర సుఖాలే ప్రధానంగా కనిపిస్తాయి. వాళ్ళ జీవితాల్లో ఆత్మ సుఖాలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు. మరి పిల్లలు యేసయ్య బిడ్డలుగానే ఉంటారు. అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాను ఈరోజు. దేవుడు మాట్లాడుతున్నారు. మొదటి 3 నుంచి 5 సంవత్సరములు ఎలాంటి సమయం అంటే చాలా ఘోరమైన సమయం. మరి ఈ మొదటి 3 నుంచి 5 సంవత్సరాలు మంచిగా మార్చుకోవాలంటే భార్య యేసయ్యని చూసి భర్తను చూడాలి, భర్త యేసయ్యని ముందు పెట్టి భార్యను చూసి అలాంటి జీవితం అన్ని చేసుకోవచ్చు. అంటే లౌకిక సంబంధ విషయం, లైంగిక సంబంధ విషయాలు అన్ని కూడా యేసయ్యను తలుసుకుని యేసయ్య తలములు పెట్టుకునే చూడాలి. ఎందుకంటే ఈ పెళ్లి, ఈ వివాహంను మొదలుపెట్టిందే దేవుడు.
అక్కడ మన అందరి మానవ జీవితంలో మీరు మల్టిప్లై చేయండి అంటే పెంచండి, పెరగండి అంటే ఏం చెప్తారు దాని తెలుగులో? మల్టిప్లై అంటే ఎక్కువ జనాభా ఎక్కువ చేయండి అని చెప్పాడు కదా. దేవుడే కదా చెప్పింది. దేవుడే ఏమన్నాడు? ఈ లోకమంతా నింపండి అన్నాడు. చెప్పడా లేదా? మరి పెళ్లి ఆయన తీసుకొచ్చిందే. సో అందుకని ఈ మొదటి 3 నుంచి 5 సంవత్సరములలో భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వద్దు. మీరు ఎవరన్నా ఈరోజు తెలియదు, ఈ వాక్యం ఈరోజు ఎందుకు వస్తుందో తెలియదు. మీరు ఎవరన్నా అలాంటి పరిస్థితుల్లో ఉంటే, మొదటి 3 నుంచి 5 సంవత్సరములు ఇప్పుడే ఆ పరిస్థితుల్లో మీరు ఎవరన్నా ఉంటే, లేదు తర్వాత వినబోయే వాళ్ళు ఎవరన్నా మీరు ఈ వాక్యములు వింటే కేర్ఫుల్గా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేవుడు మనకు అనుమతించింది, విశ్వాస బిడ్డలకు అనుమతించింది పెళ్లి ఒక్కసారే. పెళ్లి ఒక్కసారే. ఇంకో వచనం చూసుకుందాం. 1 కొరింథీయులకు 7, 10, 11 చదవండి, ముగింపు వచ్చాం. 1 కొరింథీయులకు 7, 10, 11 త్వరగా. 1 Corinthians 7, 10 and 11. 1 కొరింథీ 7, 10, 11. మరియు పెళ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించుచున్నది అంటే ఏమనగా, పౌలు రాస్తున్నాడు, పెళ్ళైన వారికి నేను చెప్పట్లేదు, ప్రభు యేసయ్య చెప్తున్నాడు. ఆజ్ఞాపించున్నది ఆజ్ఞాపించేది ఏమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనకుండవలెను, పెళ్లి చేసుకోకుండా ఉండవలను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త భార్యను పరిత్యాజింపకూడదు. పరిత్యాగం అంటే డైవర్స్ చేయకూడదు, పరిత్యాగ పత్రిక ఇవ్వకూడదు అనేది ఇక్కడ రాయబడింది. ప్రభువు కాదు. చాలు అంతే, దాంతో అయిపోయింది. ఇక్కడ ఏం చెప్పబడింది? పెళ్లి గురించి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? భర్త భార్యను వదలకూడదు, ఏ కారణం పెట్టి వదలకూడదు. ఒకవేళ భర్త భార్యను వదిలేస్తే భార్య గాని భర్త గాని ఇంకో పెళ్లి చేసుకోకూడదు. అర్థమైందా? ఇంకో పెళ్లి చేసుకోకూడదు. ఇప్పుడు భర్త ఏం చేయాలి? మరి భార్యను చేర్చుకోవాలి. భర్త ఏం చేయకూడదంటే డైవర్స్ అంటే పరిత్యాగ పత్రిక ఇవ్వకూడదు అనేది. ఆ పనులు చేయకూడదు. బాగా అర్థం చేసుకోవాలి. ఆ పని ఎప్పుడు చేయకూడదు. దేవుడు అనుమతించింది ఒక్క పెళ్ళే. ఓకే, మరి ఇప్పుడు భార్యాభర్త పెళ్ళైపోయింది, భర్త చనిపోయాడు, భార్య ఇంకో పెళ్లి చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. పెళ్ళైపోయింది, భార్య చనిపోయింది, భర్త చనిపోయాడు, భార్య చనిపోయింది, భర్త ఇంకో పెళ్లి చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. మరి ప్రాణంతో ఉండేటప్పుడు వదలకూడదు, పెట్టుకుని ఇంకో పెళ్లి చేయకూడదు. మరి పౌలు ఏం రికమెండ్ చేస్తున్నాడంటే పెళ్ళే చేసుకోకుండా ఉండండి, చాలా మంచిది, నాలాగా అన్నాడు ఆయనలాగా. పెళ్ళే చేసుకోకుండా ఉండండి. మరి దాంతో కూడా ఆపలా. ఏం చెప్తున్నాడు తెలుసా? ఒక్కవేళ మీరు శరీర ఇచ్చలతో బాధపడుతున్నారు అంటే పెళ్లి చేయకుండా ఉండదు, చేసుకోండి అంటున్నాడు. ఎందుకంటే ఆ తలంపులతోనే వెళ్ళి మీరు స్వార్థ చెప్పలేరు. మీరు ఎక్కడ వెళ్ళినా మీరు ఆ తలంపులతోనే ఉంటుంది, మీకు వాళ్ళందరూ అలాగే కనిపిస్తారు. అందుకని మీరు చేసుకుని ఈ ఇచ్చలను మీరు భార్యాభర్తలతో తీర్చుకోండి. మరి మీరు దేవుని పరిచర్యలో వెళ్ళేటప్పుడు శుభ్రంగా మీరు దేవుని పరిచర్య మాత్రమే చేస్తారు. ఎంత తేటగా చెప్పాడు చూసారా? అదండి. అందుకని ఇక్కడ మన అర్థం చేసుకోవాల్సింది, మీరు ఎవరన్నా ఒక వ్యక్తిని రక్షణకు తీసుకురావాలని మీరు ప్రార్థన చేసినా, లేదు భార్యాభర్తల మధ్యలో ఒకరు విడిపోయి ఇంకోరి కోసం మణి రావాలని ప్రార్థన చేసినా, దేవుడు ప్రతి మానవుల స్వేచ్ఛ సంకల్పమును హాని చెయ్యడు. మరి మీ ప్రార్థన వాళ్ళు తన విని దానికి సమాధానం ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే మీరు ఎవరి కోసం ప్రార్థన చేశారో వాళ్ళను బలవంతం చేయడు, ఒప్పిస్తాడు. దానికి కావాల్సిన వాతావరణంలో సెట్ చేస్తాడు. దానికి కావాల్సిన మనుషులను భయంకరంగా పంపిస్తారు, వాళ్ళ జీవితం పంపిస్తాడు. పంపించి 1, 2, 3 వందల అవసరమా, 1000 అవసరమా పంపిస్తాడు. పంపించి వాళ్ళ మనసును ఒప్పించి దేనికి తీసుకొస్తాడు? దేవుడు చెప్పేదే కరెక్టు, దేవుడి మాటనే కరెక్టు, నేను దేవుడి మాట వింటాను, దేవా నువ్వు కావాలి, మిగతాని నాకు సెకండరీ అని చెప్పేసి వాళ్ళ నోటి నుంచే రప్పించి
దేవుడు అలాంటి పని చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా తన పెట్టిన ఒక సిద్ధాంతంను ఎప్పుడు వదిలిపెట్టాడు. ఎందుకు అనేటప్పుడు దానికి మనం మొదటి 3వ వచనం ఒకటి చదువుకున్నాం. ఏమని? మానవులు వాళ్ళ కంటి చూపులో వాళ్ళ సిద్ధానుసారంగా ఎప్పుడు వాళ్ళు కరెక్ట్ అని అనుకుంటారు. మరి నిజమైన వాళ్ళ హృదయములు ఎరిగిన వాడు యెహోవా ఒక్కడే. దేవుడు ఒక్కడే. దేవునికే మహిమ కలుగును గాక.